జ్యోతిష్య పాఠమునకు మీ అందరికీ స్వాగతం. గత వారం మనం వింశోత్తరి దశానికి సంబంధించిన గణిత భాగాన్ని చూసాం. ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి, మహాదశ, అంతర్దశ ఇవన్నీ చూసాం. ఇవాళ అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టం ఈ వింశోత్తరి దశ యొక్క ఫలాన్ని ఏ విధంగా చూడాలి. సో దశ అంటేనే మనకి ఏంటంటే ఎప్పుడు అని అర్థం. వెన్ జాతకం అయితే మనకు యోగాన్ని సూచిస్తుంది. ఆ యోగం మనకు ఎప్పుడు ఫలాన్ని ఇస్తుంది అనేది దశలు చెబుతాయి. ఎప్పుడు ఫలాన్ని ఇస్తుంది, మనకు జాతకంలో విద్య ఎలా ఉంటుంది, వివాహం ఎలా ఉంటుంది, ఇవన్నీ మనకు చెబుతాం. బాగుంది అన్నాక నెక్స్ట్ నాకు ఎప్పుడు అవకాశం వస్తుంది, ఎప్పుడు అయోగం కలుగుతుంది అనే ప్రశ్న వస్తుంది. అప్పుడు మనం దశలను చూడాల్సి వస్తుంది. ఇక్కడ ఇవాళ వింశోత్తరి యొక్క దశ యొక్క ఫలా నిర్ణయాన్ని ఏ విధంగా చేయాలని చూద్దాం. ముందుగా జాతకంలో మనం యోగాన్ని అయితే చూడాలి. యోగాన్ని ఏ విధంగా చూడాలో ఇంతవరకు మనం పాఠంలో చూసాం. 3 విషయాలు మనం తెలుసుకున్నాం: విద్య, ఉద్యోగము, ధనము. ఈ 3 విషయాలని ఏ విధంగా పరిశీలించాలి, జాతకంలో ఏ విధమైనటువంటి యోగం ఉన్నది, పుణ్య సంబంధం ఉందా, పాప సంబంధం ఉందా, అనుకూలం ఎంత ఉంటుంది, ప్రతికూలం ఎంత ఉంటుంది, బలం ఎంత, ఇవన్నీ చూసాం మనం. జాతకంలో ఏ విధమైనటువంటి యోగం ఉంటుందో అదే గోచారంలో ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి ఎప్పుడు అనడానికి ముందు జాతకంలో యోగం ఎంత ఉందని చూడాలి. దశ చెబుతుంది ఎప్పుడు నీకు ఫలాన్ని ఇస్తుందని చెబుతుంది, కానీ ఎంత ఫలాన్ని ఇస్తుందని మనకి చెప్పేది జాతకమే. కాబట్టి జాతకంలో ఒక ప్రశ్నకు సంబంధించి బలము ఏ విధంగా ఉంది, పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఏ విధంగా ఉందనేది తప్పనిసరిగా మనం చూడాల్సి ఉంటుంది. ఈ ఫలాన్ని ఏ విధంగా చూడాలనేది మనం ఇంతవరకు చూసాం. దానికి సంబంధించి జాతకంలో గ్రహాల ఉచ్చస్థానము, నీచస్థానము, స్వక్షేత్రం అంటే ఏంటి, కేంద్ర కోణ స్థానాలు అంటే ఏంటి, గ్రహాల యొక్క దృష్టి అంటే ఏంటి, పంచద మైత్రి, ఒక గ్రహానికి ఇంకొక గ్రహానికి మైత్రి ఏ విధంగా ఉంటుంది, సహజ మైత్రి ఏ విధంగా ఉంటుంది, తాత్కాలిక మైత్రి ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ మనం చూసాం. తర్వాత ఫలాన్ని నిర్ణయించడానికి కావాల్సినటువంటి సూత్రాన్ని కూడా మనం చూసాం. ఏదైనా ఒక విషయం తీసుకున్నట్టయితే ఆ విషయాన్ని జాతకం ద్వారా మనం తెలుసుకోవడానికి స్థాన బలము, కారకుడి యొక్క బలము, ఆధిపత్య బలము, 3టిని మనం చూస్తాం. ఈ 3టి ద్వారా మానసికంగా అంతరంగంలో అతను ఆ విషయం గురించి ఏమనుకుంటున్నాడు, వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, గత జన్మ నుంచి తీసుకొచ్చినటువంటి పుణ్య పాపాలు ఏ విధంగా అతనికి సహకరిస్తాయనేది మనకు యోగం అనేది చెబుతుంది. సో దీనికి నేను ఉదాహరణగా మీకు ఒక ఇది కూడా ఇప్పుడు మరొకసారి చెబుతాను. వైశ్వానర.com అనే ఒక సైట్ని, నా హోమ్ పేజీని ఓపెన్ చేసినట్టయితే ఇందులో మీకు యాప్స్ అని ఉంటుందండి. దీన్ని ఓపెన్ చేసుకోండి. ఇందులో గ్రహ రోల్ మ్యాపింగ్ షీట్ అని ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయండి. ఇందులో జాతకాన్ని ఏ విధంగా చదవాలి అనేదాన్ని మనం గతంలో ఒకసారి చూసాం. మనం ఇక్కడ అన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఏ లగ్నం అయింది, ఆ లగ్నాన్ని సెలెక్ట్ చేసుకోండి. గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, సూర్యుడు ఎక్కడ ఉన్నాడు, చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, కుజుడు ఎక్కడ ఉన్నాడు, అన్నీ కూడా జాతకంలో ఎలా ఉంటుందో అవి ఏంటి, లేకపోతే ర్యాండమ్గా మీరు వేసుకోండి. శుక్రుడు, శని ర్యాండమ్గా మీరు వేసినట్టు చాలు. జస్ట్ ఉదాహరణకి దీన్ని ఏ విధంగా చదవడం అనేది మనం పాఠంలో చూసాం, బేసిక్స్లోనే. సపోజ్ కుజుడిని తీసుకున్నట్టయితే షష్ఠ ఏకాదశాధిపతి అయినటువంటి కుజుడు నవమ స్థానంలో ఉన్నాడు. గురువు రాహుతో కలిసి ఉన్నారు. శని యొక్క సప్తమ దృష్టి, కేతు యొక్క సప్తమ దృష్టి నడుస్తోంది. ఈ విధంగా ఒక సిస్టమేటిక్గా మనం చూసాం. అంటే గ్రహాలు ఏ విధంగా జాతకంలో పరిశీలించడానికి ఒక యూనిఫామ్ ఆర్డర్ అన్నమాట. ఇదే యూనిఫామ్ ఆర్డర్ని మీరు కంటిన్యూ చేసినట్టయితే ఏది మిస్ చేయడం అనేది ఉండదు. ఫలం అనేది ఎలా తెలుసుకోవాలని చాలా సులభంగా తెలుస్తుంది. లేదనుకోండి,
ఏ గ్రహం ఎక్కడుంది, ఎవరు చూస్తున్నారు, ఇవన్నీ కొన్నిసార్లు మనం మర్చిపోతాం, కొన్ని వదిలిపెట్టేస్తాం. అప్పుడు మనకు ఫలితాల్లో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. కాబట్టి ఇది మనం ఆల్రెడీ చేసాం. ఇది మిమ్మల్ని మాన్యువల్గా కూడా ప్రాక్టీస్ చేయమన్నాను. ఇలా ఈ యాప్ ద్వారా కూడా మీరు సరి చూసుకోవచ్చు, మనం చేసింది కరెక్ట్గా ఉందా లేదా అనేది సరి చూసుకోవచ్చు. ఇక్కడ జాతక చక్రం కూడా మీకు కనిపిస్తుంది. ఇది ఇంతవరకు అయితే మనం చేసాం. నెక్స్ట్ జాతకాన్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి అనేది ఒక మాడ్యూల్ని యాడ్ చేశాను దీనికి. ఇక్కడ అనలైజ్ అని ఒక బటన్ ఉంటుందండి. ఈ అనలైజ్ ప్రెస్ చేయండి. సో జాతకం చదవడం వచ్చిన తర్వాత అది ఆ గ్రహాలు ఫలితాన్ని ఏ విధంగా ఇస్తాయి మనం వేసాం కదా. స్థాన బలము, కారక బలం, ఆధిపత్య బలంలో శుభ సంబంధం వస్తే ప్లస్ వేసాం, పాప సంబంధం వస్తే మైనస్ వేసాం, ఉచ్చ స్థానము స్వక్షేత్రం ఉంటే ప్లస్ వేసాం, నీచ స్థానము తర్వాత అస్తంగతం అయితే మైనస్ వేసాం. అవన్నీ మనం పరిగణనలోకి తీసుకొని ఫలాన్ని అయితే చెప్పేవాళ్ళు. ఇప్పుడు దానికి మరికొంత అనుకూలంగా ఉండడం కోసం ఈ యొక్క అప్లికేషన్ని నేను చేయడం జరిగింది. ఇక్కడ కూడా యాజువల్గా మీరు లగ్నాన్ని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే మనం ఆధిపత్యం ఏదైంది, ఏ గ్రహమైంది, ఏ ఇంటికి ఆధిపత్యం ఉంది, స్ట్రెంగ్త్ అది ఉచ్చ స్థానంలో ఉందా, నీచ స్థానంలో ఉందా అనేది ఇక్కడ సూచిస్తుంది. స్థానం ఏ స్థానంలో ఉంది, కేంద్ర స్థానంలో ఉందా, త్రికోణ స్థానంలో ఉందా సూచిస్తుంది. సంయోగం శుభగ్రహాలతో ఉందా, పాపగ్రహాలతో ఉందా సూచిస్తుంది. దృష్టి శుభగ్రహాలు చూస్తున్నాయా, పాపగ్రహాలు చూస్తున్నాయా చెబుతుంది. పంచద మైత్రి ఈ గ్రహం ఏదైతే ఉందో ఆ గ్రహము మీకు మిత్రక్షేత్రంలో ఉందా, శత్రుక్షేత్రంలో ఉందా, సమక్షేత్రంలో ఉందా కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. మీరు మాన్యువల్గా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు యాజ్ ఇట్ ఈస్గా కనిపిస్తుంది. ఇక్కడ యథారీతిగా మీరు గ్రహాలను ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే గ్రహాలను సెలెక్ట్ చేస్తారో ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి. ఇప్పుడు చంద్రుడు వృషభంలో ఉన్నట్టు వేశాను. లగ్నం ఏదైంది, వృషభ లగ్నమే అయింది. ఇక్కడ ఆటోమేటిక్గా మీకు ఎగ్జాల్టేషన్ అంటే చంద్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. ఈ వృషభ లగ్నానికి చంద్రుడు 3వ ఇంటి అధిపతి. ఎక్కడ ఉన్నాడు, లగ్నంలోనే ఉన్నాడు. మనం వేసినటువంటి దాన్ని బట్టి లగ్నంలోనే చంద్రుడు ఉన్నాడు. కాబట్టి లగ్నం అనేది శుభస్థానం కాబట్టి ప్లస్ అని వచ్చింది. సూర్యుడు 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి న్యూట్రల్, 3వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి న్యూట్రల్. అదే చంద్రుడు మీరు వేరే ఇంటికి వేశారనుకోండి, సపోజ్ తులారాశిలో వేశారనుకోండి, 6వ ఇల్లు అయిపోతుంది. అప్పుడేమొచ్చింది, మైనస్ వస్తుంది. ఆ గ్రహం మిత్రక్షేత్రంలో ఉందా, శత్రుక్షేత్రంలో ఉందా కూడా మీకు చెబుతుంది. ఇలా మీరు ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోవడానికన్నా ఇంకా ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ ప్లానెట్స్ పొజిషన్ అని ఒక చిన్న బాక్స్ ఉంటుంది. ఇక్కడ లగ్నము, సూర్యుడు, చంద్రుడు, కుజుడు వరుసగా కామాలు పెట్టి మీరు వీడు వేయొచ్చు. ఇక్కడ సపోజ్ లగ్నము మకర లగ్నం అయింది అనుకోండి, 10 కామా అని పెట్టండి. 10 కామా. సూర్యుడు మేషరాశిలో ఉన్నాడు 1. శుక్రుడు, సూర్యుడి తర్వాత చంద్రుడు వచ్చి వృశ్చిక రాశిలో ఉన్నాడు 8. ఆ నెంబర్లు వేస్తానండి. నెక్స్ట్ కుజుడు వచ్చి మకర రాశిలో ఉన్నాడు 10. బుధుడు వచ్చి వృషభ రాశిలో ఉన్నాడు 2. తర్వాత బుధుడు తర్వాత గురువు వచ్చి తులారాశిలో ఉన్నాడు 7. శుక్రుడు వచ్చి మిథున రాశిలో ఉన్నాడు 3. శని వచ్చి తులారాశిలో ఉన్నాడు 7. రాహు వచ్చి మిథున రాశిలో ఉన్నాడు 3. కేతువు వచ్చి ధనుసు రాశిలో ఉన్నాడు 9. ఇలా మీకు ఒక్కొక్క రాశికి ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ ప్రకారం వేసి అప్లై పొజిషన్స్ అన్నారనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా ఇక్కడంతా కూడా ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది. మీరు కావాలంటే ఇక్కడ మార్చుకోవచ్చు. కావాలంటే మీరు ఇక్కడైనా ఒకేసారి అన్ని గ్రహాలు వేయచ్చు. ఎందుకంటే ప్రతిసారి సెలెక్ట్ చేసుకోవడం కష్టమైనప్పుడు మీరు నంబర్స్ ఆల్రెడీ ఉన్నాయనుకోండి, కింద చూపిస్తుంది, లేకపోతే కాపీ పేస్ట్ చేసేయచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, మకర లగ్నం అయింది. 10 అని వేశాను కాబట్టి మకర లగ్నం. సపోజ్ ఇక్కడ వేరేది కూడా మార్చుకోవచ్చు కావాలంటే. సో నేను మకర లగ్నాన్ని ఉంచుతా. ఇక్కడ జాతక విషయానికి వస్తే మకర లగ్న జాతకానికి సూర్యుడు ఏమవుతాడు, అష్టమాధిపతి అవుతాడు. ఆ అష్టమాధిపతి అయినటువంటి సూర్యుడు ఎక్కడున్నాడు, మేషరాశిలో ఉన్నాడు. అది ఉచ్చ స్థానంలో ఉంది. ఓకే, మకర రాశి నుంచి మేషం ఎన్నో ఇల్లు అయింది, 4వ ఇల్లు అయింది. అది కేంద్ర స్థానం కాబట్టి ప్లస్ వేశాను. సూర్యుడు ఏ గ్రహంతోనూ లేదు.
ఎవరిదైనా దృష్టి ఉందా? కుజుడి యొక్క దృష్టి ఉంది, గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి ప్లస్, శని యొక్క దృష్టి ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, సూర్యుడిని గురువు శని చూస్తున్నారు, అదేవిధంగా కుజుడు చతుర్థ దృష్టితో చూస్తున్నాడు. కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ సూర్యుడు ఎవరింట్లో ఉన్నాడు? మేషరాశిలో ఉన్నాడుగా. సూర్యుడికి కుజుడు ఏమవుతాడు? సూర్యుడు ఎవరింట్లో ఉన్నాడు అన్నట్టయితే బెస్ట్ ఫ్రెండ్, అతిమిత్రుడు, పరమమిత్రుని యొక్క ఇంట్లో ఉన్నాడు అని అర్థం. ఇది సహజ మైత్రిని, తాత్కాలిక మైత్రిని రెండింటినీ సమన్వయం చేసి పంచద మైత్రి చూపిస్తుంది. ఇది మీరు మాన్యువల్గా ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు చేసింది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఈ యొక్క సైట్ ద్వారా మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. చంద్రుడు ఈ జాతకానికి వృశ్చిక రాశిలో ఉన్నాడు. ఆ చంద్రుడు ఏ ఇంటి అధిపతి? సప్తమాధిపతి. వృశ్చిక రాశిలో చంద్రుడు నీచ స్థానంలో ఉన్నాడు. మకర రాశి నుంచి వృశ్చిక రాశి ఏమవుతుంది? 11వ ఇల్లు అవుతుంది. ఎవరి దృష్టి ఉంది? బుధుడి యొక్క దృష్టి ఉంది. బుధుడు మైనస్ వచ్చింది, ఎందుకంటే బుధుడు ఒంటరిగా ఉన్నాడు కాబట్టి. ఇన్ కేస్ బుధుడి పక్కన ఏదైనా ఒక శుభగ్రహం ఉందనుకోండి, ఆటోమేటిక్గా అది ప్లస్ అయిపోతుంది. సో ఇప్పుడు గురువుని తీసుకున్నాం, దీన్ని వృశ్చిక రాశిలో వేద్దాం. వేశారనుకోండి ఆటోమేటిక్గా ఏమవుతుంది చూడండి. ఒక్క నిమిషం, గురువు వృశ్చిక రాశి, బుధుడు కదా, వృషభ రాశిలో వేద్దాం. వృషభ రాశిలో చూడండి, బుధుడు ఆటోమేటిక్గా ప్లస్ అయిపోయింది, ఎందుకంటే శుభగ్రహం అయిపోతుంది. ఒంటరిగా ఉన్నటువంటి బుధుడు కానీ పాపగ్రహాలతో ఉన్నటువంటి బుధుడు మీకు పాపగ్రహం కింద మైనస్ సూచిస్తుంది. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మార్చేస్తాడు. సో చంద్రుడు, బుధుడి యొక్క దృష్టి ఉంది. ఆ చంద్రుడు మిత్రుడైనటువంటి కుజుడు ఇంట్లో ఉన్నాడు. అదేవిధంగా కుజుడు చతుర్థ ఏకాదశాధిపతి అయినటువంటి కుజుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు, లగ్నంలో ఉన్నాడు కాబట్టి మంచిది. అతను సమక్షేత్రంలో ఉన్నాడు. గురువు తీసుకోండి, 3, 12 ఇంటి అధిపతి, తులారాశిలో ఉన్నాడు, అది 10వ ఇల్లు అయింది. శని యొక్క దృష్టి, శనితో పాటు ఉన్నాడు పాపగ్రహం. సూర్యుడి యొక్క దృష్టి పడుతోంది, క్రూరగ్రహం కాబట్టి మైనస్. ఎవరింట్లో ఉన్నాడు? శుక్రుడు పరమ శత్రువు ఇంట్లో ఉన్నాడు. ఈ విధంగా మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి అన్ని గ్రహాలకు. కానీ మనకేం కావాలి? విషయాన్ని బట్టి ఆ గ్రహాన్ని తీసుకుంటాం, అన్నీ మనకు అక్కర్లేదు. ఇప్పుడు స్థాన బలము, కారక బలము, ఆధిపత్య బలాన్ని మాత్రం తీసుకుందాం. ఇప్పుడు గ్రహస్థితి అంతా వేసేసాను, లగ్నం అంతా వచ్చింది. ఇప్పుడు నేను విద్యాస్థానాన్ని చూడాలి. సో ఇక్కడ స్థాన బలం అని రాశాను కదా, ఇక్కడ సెలెక్ట్ హౌస్ అని ఉంటుంది. మీరు చతుర్థ స్థానాన్ని సెలెక్ట్ చేసుకోండి. విద్య చతుర్థ స్థానం కాబట్టి 4వ ఇల్లు వేశాను. ఆ చతుర్థ స్థానం యొక్క బలం సూచిస్తుంది. సో లగ్నము నుంచి 4వ ఇంట్లో శుభగ్రహం ఉందా, పాపగ్రహం ఉందా? 4వ ఇంటిని శుభగ్రహం చూస్తోందా, పాపగ్రహం చూస్తుందా? అంత చాలు. ఇక చూడండి, 4వ ఇంటిని ఎవరు? సూర్యుడితో పాటు ఉన్నాడు. ఈ యొక్క 4వ ఇంట్లో సూర్యుడు ఉన్నాడు, అది క్రూరగ్రహం. కుజుడి యొక్క పాపదృష్టి, శని యొక్క పాపదృష్టి, గురువు యొక్క శుభదృష్టి కలుగుతోంది అని రాశారు. నెక్స్ట్ కారక బలం, మనకు విద్యాకారకుడు ఎవరు? బుధుడు కదా. సో బుధుడిని సెలెక్ట్ చేసుకోండి. సో బుధుడు తీసుకుంటే అది బుధుడు కారకుడైనటువంటి బుధుడు 5వ స్థానంలో ఉన్నాడు, పాజిటివ్. చంద్రుడి యొక్క దృష్టి పడుతోంది, ఓకే. ఆ బుధుడు మిత్రుడి ఇంట్లో ఉన్నాడు, సో కంఫర్ట్గా ఉన్నాడు కాబట్టి ఈ వ్యక్తికి బుద్ధి బలం చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఆధిపత్య బలం. సో 4వ ఇల్లు ఏదైందండి? సో 4వ ఇల్లు మీకు మేషం అయ్యింది. ఆ మేషానికి అధిపతి ఎవరు? సూర్యుడు కదా. ఇక్కడ సూర్యుడిని సెలెక్ట్ చేసుకోండి. సో విద్య అధిపతి, ఈ విద్యాస్థానము, విద్యాకారకుడు, విద్యాధిపతి. ఆ విద్యాధిపతి అయినటువంటి సూర్యుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు, అది చతుర్థ స్థానం, కేంద్ర స్థానం అయ్యింది. గురువు యొక్క శుభ దృష్టి ఉంది, కుజుడు శని యొక్క పాప దృష్టి కూడా ఉంది, కానీ గురువు యొక్క శుభ దృష్టి కూడా ఉంది. మేజర్గా స్థానం చాలా బలంగా ఉండాలండి. సో కాబట్టి అతను కూడా, ఈ సూర్యుడు మిత్రుడి ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి ఈ వ్యక్తికి విద్య చాలా బాగుంది. సో విద్యాస్థానం బాగుండడం చేత ఎలాంటి ఆటంకాలు ఉండవు, అనుకూలాలు కలుగుతాయి. బుధుడు బుద్ధి బాగుండడం చేత మంచి షార్ప్ బ్రెయిన్ ఉంటుంది. ఆ తర్వాత ఆధిపత్యం బాగుండడం చేత ఇతనికి చదువుకోవడానికి కావలసినటువంటి పుణ్యం ఉండడం వలన
అతడు ఏదైతే చదువుకోవాలనుకుంటాడో అలా అక్కడ సీట్ రావడం కానీ, చదువుకోవడానికి కావాల్సిన ప్రోత్సాహకాలు, ధనము, అతన్ని ప్రేరేపించడం అన్ని అనుకూలాలు ఉంటాయి. ఇది మనం విద్యాస్థానాన్ని అనలైజ్ చేసేటప్పుడు చెప్పుకున్నాం. దశమ స్థానం తీసుకున్నాం అనుకో, ఉద్యోగం ఏ విధంగా ఉంటుంది? దశమ స్థానము, దశమకారకుడు శని. ఈ లగ్నం నుంచి దశమ స్థానం ఏదవుతుంది? సో మీకు తులారాశి దశమ స్థానం అవుతుంది. సో ఆ తులాకు అధిపతి ఎవరు? శుక్రుడు. శుక్రుడిని తీసుకోండి. దీన్ని బట్టి ఉద్యోగం ఏ విధంగా ఉంటుందని చెప్పొచ్చు. స్థాన బలము, కారక బలము, ఆధిపత్య బలము. శని ఉచ్చ స్థానంలో ఉన్నాడు. శుభ సంబంధం ఎక్కువ వచ్చింది కాబట్టి, మెజారిటీ శుభ సంబంధం ఉంది కాబట్టి ఈ వ్యక్తికి మంచి స్కిల్ ఉంటుంది. శుక్రుడు కూడా 6వ ఇంట్లో ఉన్నాడు. శుక్రుడు రాహువు చేత చూస్తున్నాడు. ఒక శుభగ్రహం దృష్టి ఉంది. 3 పాపగ్రహాల దృష్టిలు సంబంధాలు ఉన్నాయి. ఒక శుభగ్రహ సంబంధం మాత్రం ఉంది. అతడు మిత్రుడి ఇంట్లో ఉన్నాడు. ఇంకొక ప్లస్. మెజారిటీ నెగిటివ్ ఉంది కాబట్టి ఈ యొక్క ఉద్యోగ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు 6వ ఇంట్లో ఉండడం చేత ఉద్యోగంలో శత్రువులు ఉండొచ్చు, ఉద్యోగం రావడం చాలా కష్టం ఉండొచ్చు, కాంపిటీషన్ ఎక్కువ ఉండొచ్చు, ఆరోగ్యము సహకరించకపోవచ్చు. రాహు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి అతని యొక్క ఆలోచనలంతా కూడా చాలా ప్రకృతికి భిన్నంగా ఉంటాయి, సమాజానికి భిన్నంగా ఉంటాయి. మోహము చాలా హైపోథెటికల్, అంటే ఆలోచన అనేది చాలా పీక్స్లో ఉంటాయి. అతను ప్రాక్టికల్గా ఆలోచించే స్థితి ఉండదు. ఈ విధంగా మనం దశమ స్థానాన్ని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీకు ఇంకా వివాహ స్థానం కావాలంటే సప్తమం సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్థానం సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ కారకుని సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ అధిపతిని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని బట్టి మీరు జాతకంలో యోగం ఎలా ఉందని తెలుస్తుంది. కాబట్టి మీరు ఈ యాప్ మీకు చాలా సహకరంగా ఉంటుంది. మాన్యువల్గా మీరు చేయడం నేర్చుకోండి. మీరు చేసినది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేయడానికి ఎవరైనా కావాలి కదా. సో అన్నిటికీ ఆన్లైన్లో మనకు ఉన్నదే ఒక 1 అవర్ కాబట్టి అవన్నీ మీరు పంపించినా కూడా నాకు అంత వ్యవధి ఉండదు చెక్ చేయడానికి. ఇంతకుముందు చెప్పేవాడిని కానీ ఇప్పుడు చాలామంది ఉన్నారు. అందరూ ఒకసారి పంపించారనుకోండి, నాకు ఒక రోజు కూడా సరిపోదు దాన్ని చెక్ చేసి మళ్ళీ మేము పంపించడానికి. కాబట్టి ఈ యాప్ చేశాను. ఈ యాప్ ద్వారా మీరు చేసినది కరెక్ట్గా ఉందా లేదా అని సరి చూసుకోవచ్చు. ఇది నేను క్రియేట్ చేసింది కాబట్టి బగ్స్ ఏమైనా ఉంటాయి, ఒక్కోసారి తప్పు చూపిస్తుంది. మీకు ఏమైనా తప్పు చూపిస్తే చాలా వరకు కరెక్ట్ చేశాను. తప్పు చూపించినప్పుడు మీరు నాకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే నేను దాన్ని రెక్టిఫై చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఐఎమ్ నాట్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కాబట్టి దాని సహకారంతో దాని చేత కొన్ని పనులు చేయించుకోవడం ద్వారా ఈ యొక్క యాప్ తయారు చేయడం జరిగింది. దీనికి ఏం కోడింగ్ నాలెడ్జ్ ఏమి అక్కర్లేదు ఇవాళ ఈ రోజుల్లో. కాబట్టి ఇది మీకు సహకారంగా ఉంటుందని నేను భావిస్తాను. ఇక మనం సబ్జెక్ట్కి వెళ్ళిపోదాం. ఇది ఇంతవరకు మనం జాతకం అయింది. జాతకంలో బలం ఏ విధంగా తెలుసుకోవాలి, యోగం ఉందా లేదా, అనుకూలం ఉందా లేదా అని తెలుస్తుంది. ఇప్పుడు దశలకు ఎంటర్ అవుతాం. దశల్ని ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలనేది లాస్ట్ క్లాస్లో మనం చూసాం. అందులో ఏ విధంగా ఫలాన్ని ఇస్తాయి ఈ దశలు, ఏవి మహాదశలు కావచ్చు, అంతర్దశలు కావచ్చు, ఏ విధంగా ఫలాన్ని ఇస్తాయి అనేది ఇవాల్టి రోజున పాఠాల్లో మనం చూద్దాం. ఇప్పుడు మనం ఈ దశలను తీసుకున్నాం అనుకోండి, ఈ మహాదశ అనేది చాలా ఎక్కువ వ్యవధి ఉంటుందండి. మీకు సూర్య మహాదశ చాలా తక్కువ 6 సంవత్సరాలు, ఎక్కువ అంటే శుక్ర మహాదశ 20 సంవత్సరాలు, మిగిలినవన్నీ కూడా ఈ మధ్యలో ఉంటాయి. అంటే ఇది చాలా పెద్ద వ్యవధి కాలం. ఇదేం సూచిస్తుందంటే జీవిత దిశను నిర్ణయించే కాలాన్ని సూచిస్తుంది ఈ మహాదశ అనేది. ఇది తాత్వికంగా మనం అర్థం చేసుకోవాలంటే విధి యొక్క విత్తనం. ఆ గ్రహం సూచించే జీవన రంగంలో చలనం ప్రారంభమయ్యవడాన్ని ఈ మహాదశ సూచిస్తుంది. ఇక రెండవది అంతర్దశ అనేది మీకు కనిష్టపక్షంగా 6 నెలలు ఉంటుంది. చాలా ఎక్కువ మ్యాక్సిమంగా 2 నుంచి 3 సంవత్సరాలు ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే ఇది మహాదశలోని క్రియాత్మక భాగం. మహాదశలో ఏవైతే ఉంటుందో దానికే సపోర్ట్ చేస్తుంది ఇది. సో దీన్ని అర్థం చేసుకోవాలంటే సంభవించేటటువంటి పరిణామాలు, సంఘటనలు క్రమంగా మలుపు తిరగడం, ఇవన్నీ కూడా అంతర్దశలు సూచిస్తాయి. నెక్స్ట్ ప్రత్యంతర దశ. ఇది తక్కువ అంటే వారంలో ఉంటుంది, ఎక్కువ అంటే కొన్ని నెలలు ఉంటుంది. ఇది ఫలితాన్ని అనుభవించే స్థాయి అన్నమాట. సో ఫల ప్రకటన స్థాయి, సంఘటన నిజం అవ్వడం అనేది ఇక్కడ జరుగుతుంది. దీన్ని మనం ఉపమానం కింద తీసుకున్నట్టయితే సరళంగా మన జీవితం అనేది పెద్ద కథ లాంటిదండి.
ఒక్కొక్క మహాదశ ఏం సూచిస్తుందంటే కథలో ఒక్కొక్క అధ్యాయాన్ని సూచిస్తుంది. అంతర్దశ అని ఏం సూచిస్తుందంటే ఆ అధ్యాయంలో ఒక ఘటన ఏ విధంగా ఉంటుందని సూచిస్తుంది. ప్రత్యంతర దశ ఆ ఘటన నిజమయ్యేటటువంటి క్షణాన్ని సూచిస్తుంది. కథలో ఒక సన్నివేశం, ఆ సన్నివేశంలో ఆ వ్యక్తుల యొక్క సంభాషణ ఏ విధంగా ఉంటుందనేది ప్రత్యంతర దశ సూచిస్తుంది. ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక దీని ఎగ్జాంపుల్ కింద మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. వివాహం గురించి అయితే మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇంకా వివాహం గురించి మనం జాతకంలో చెప్పుకోలేదు, బట్ మీకు అర్థం అవ్వడానికి అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ వివాహం సంబంధించిన యోగంలో తీసుకున్నట్టయితే మహాదశ ఏం సూచిస్తుంది? వివాహానికి సంబంధించిన మహాదశ వివాహానికి అనుకూలమైనటువంటి వాతావరణం సృష్టిస్తోంది ఈ మహాదశ అనేది. అప్పుడు ఏం జరుగుతుంది? మనసులో ఆలోచనలు రావడం, కుటుంబ స్థాయిలో పెళ్లి చేయాలని చర్చలు రావడం, ఇవన్నీ మహాదశలో మొదలవుతాయి. తర్వాత అంతర్దశ ఏం సూచిస్తుందంటే వివాహ అవకాశాలు, పరిచయాలు కలగడాలు, సంబంధాలు చూడడం. ఇప్పుడు అనిపిస్తుంది ఎప్పుడైతే అంతర్దశ వివాహానికి సంబంధించిన దశ వస్తుందో అప్పుడు స్టార్ట్ చేస్తారు. మహాదశలో అయితే పెళ్లి చేయాలనుకుంటున్నామండి, ఇంకా మేము సంబంధాలు చూడట్లేదు, ప్రారంభించట్లేదు, మా అబ్బాయికి ఏదో ఇంకా జాబ్ చూస్తున్నాడు, స్థిరపడాలనుకుంటున్నాడు, అది ఎప్పుడు స్థిరపడతాడో అప్పుడు చూసేస్తాం అంటారు. తర్వాత ప్రేరణ కలుగుతుంది, ఎవరో ఇంకా ఇక్కడ మంచి అమ్మాయి ఉందండి, ఎందుకు వదులుకుంటారు, చూడడం స్టార్ట్ చేయండి అంటాడు. ఎప్పుడు? అంతర్దశ వచ్చినప్పుడు. అప్పుడు ఏం చేస్తారు? వీళ్ళ జాతకాలు వాళ్ళకి పంపించడం, వాళ్ళ జాతకాలు వీళ్ళకి పంపించడం, నిశ్చితార్థాన్ని కమిట్మెంట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా అంతర్దశాకాలంలో జరుగుతాయి. ప్రత్యంతర దశ ఏం జరుగుతుంది? వివాహ ఘట్టం నెరవేర్చుతుంది. వివాహం జరగడానికి కావాల్సినటువంటి ముహూర్తం ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి, ముహూర్తం పెట్టుకోవడం అనేది ప్రత్యంతర దశ సూచిస్తుంది. సో డేట్ ఏమో డిసైడ్ అయిపోతుంది, ఎప్పుడు ఇవన్నీ కూడా ఇట్లా ఫిల్టర్ అవుతూ వస్తాయి. మహాదశ అనేది ప్రయత్నం, చేయాలనుకుంటున్నాం, ఒక చర్చ మొదలవుతుంది. అంతర్దశ నిశ్చితార్థం లేకపోతే అలయన్స్లు చూడడం, ప్రత్యంతర దశ వివాహాన్ని జరిగేటట్టు ముహూర్తం. ఇలాగే జరుగుతుందని కాదు, మీకు అర్థం అవ్వడానికి నేను చాలా సులభమైనటువంటి మార్గాన్ని చెప్తున్నాను. ఇది జరగాలంటే మళ్ళీ జాతకంలో యోగం ఉండాలి. యోగం ఉంటేనే జరుగుతుంది. జాతకంలో సప్తమానికి సంబంధించిన దశ బలహీనంగా ఉందనుకోండి, ఇక్కడ ఇంతవరకు రానే రాదు. ఎందుకంటే యోగం ఉంటేనే వస్తుందండి. మనకు ఉన్నట్టుండి ఎఫ్డి పైన 10% వడ్డీ ఇస్తారన్నారు అనుకోండి, చాలా సంతోషం వేస్తుంది. ఎవరికి వస్తుంది? ఆల్రెడీ ఎఫ్డీలు పెట్టిన వాళ్ళకి వస్తుంది. ఎఫ్డి పెట్టని వాళ్ళకి ఎక్కడ వస్తుంది? ఒక 10,000 రూపాయలు పెట్టామనుకోండి, ఎఫ్డి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? మీకు చాలా తక్కువ వస్తుంది. అదే లక్షల్లో పెట్టారనుకోండి, చాలా ఎక్కువ వస్తుంది. అంటే జాతకంలో యోగం ఎక్కువ ఉందనుకోండి, ఆ దశాకాలాల్లో మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. జాతకంలోనే యోగం తక్కువ ఉందనుకోండి, వాటి దశల్లో మీకు చాలా తక్కువ, మీకు వచ్చింది కూడా కనిపించదు. అసలు దశ వస్తుందన్నారు కానీ అసలు జరగట్లేదే అంటారు. ఎందుకంటే జాతకంలో యోగం లేదు కాబట్టి. జాతకంలో ఉన్నటువంటి యోగాన్ని బట్టే ఉంటుంది. తర్వాత దీని యొక్క పర్సంటేజ్ కింద తీసుకుంటే ఏది ఎక్కువగా ప్రభావం చూపుతుందని తీసుకుంటే మహాదశ చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. 60% దానికే మనం అసైన్ చేస్తాం. ఆ గ్రహం జీవితంలో ప్రధాన రంగాన్ని మలుస్తుంది. అంతర్దశ ఒక 30% మనం ప్రయారిటీ ఇస్తాం. ఆ విషయానికి సంబంధించినటువంటి సంఘటనలు ప్రారంభం అవుతాయి ఈ యొక్క అంతర్దశలో. ప్రత్యంతర దశ 10%, ఫలితానుభవం, సంఘటన పూర్తవడం. కానీ ఈ 3 స్థాయిలు ఒకే విషయానికి సంబంధించినప్పుడు మాత్రమే 100% ఫలితం జరుగుతుంది. జాతకంలో ఏమైతే యోగం సూచిస్తుందో ఆ యోగం అనేది ఎక్కువైనా తక్కువైనా ఈ 3 కరెక్ట్గా సమన్వయం జరిగితే, మహాదశలో అంతర్దశ రావడం, అంతర్దశలో అదే ప్రత్యంతర దశ రావడం జరిగితే అప్పుడు 100% మనకి జాతకంలో ఉన్నది అనుభవానికి వస్తుంది. అలా చేసుకోవచ్చు. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఉదాహరణకు శుక్ర మహాదశ నడుస్తోందండి. అందులో అంతర్దశ సప్తమాధిపతి నడుస్తుంది. ఆ సప్తమాధిపతి అంతర్దశలో మళ్ళీ చంద్ర ప్రత్యంతర దశ నడుస్తుంది. ఇక్కడ ఏంటంటే శుక్రుడు అనేది ఏంటి? వివాహానికి సంబంధించిన కారకుడు కదా. సో వివాహానికి సంబంధించింది ట్రిగర్ అయ్యింది. అంతర్దశ సప్తమాధిపతి అంటే రిలేషన్షిప్, సంబంధాలు ఏర్పడడం. ఆ అంతర్దశ స్టార్ట్ అయింది కాబట్టి అది వివాహానికి ప్రేరకమైనదే. 3వది చంద్రుడు, మనస్సు, పెళ్లి చేసుకోవాలని వీడికి అనిపించాలి.
ఎప్పుడు చేసుకోవాలనేది మనస్సు ట్రిగర్ చేస్తుంది. ఈ 3 స్థాయిలు అనుకూలమైనప్పుడే వివాహం ఖచ్చితంగా జరుగుతుంది. అంటే మహాదశలోనూ వివాహానికి సంబంధించింది రావాలి, అంతర్దశలోనూ వివాహానికి సంబంధించింది రావాలి, ప్రత్యంతర దశలోనూ వివాహానికి సంబంధించింది రావాలి. ఇవి 3 ఎప్పుడు వస్తాయో, ఒకే గ్రహం రావాల్సిన అవసరం లేదు. ఆ సప్తమానికి సంబంధించిన గ్రహం ఏదైనా రావచ్చు. మనం ఇక్కడ చూసుకున్నాం కదా ఈ యొక్క చార్ట్లో. ఈ చార్ట్లో మీరు వేశారనుకోండి, సప్తమానికి వేసి, సప్తమకారకుడు శుక్రుడు, సప్తమాధిపతి అయినటువంటి సప్తమం ఏమైంది, కర్కరాశి అయింది, కర్కరాశి అధిపతి చంద్రుడు. సో ఇక్కడ ఏ గ్రహాలు వస్తున్నాయి చూడండి. ఇక్కడ శని వచ్చింది, గురు, కేతు, రాహు ఇవన్నీ వచ్చాయి కదా. దీంట్లో బుధుడు, ఇవి ఏమి వచ్చినా కూడా అంతర్దశలోనూ అవి వివాహాన్ని ట్రిగర్ చేస్తాయి. దీన్ని నేను ప్రాక్టికల్గా చేయటప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్తాను. సో ఇక్కడ 3 లెవెల్స్లోనూ వివాహానికి సంబంధించింది ట్రిగర్ అయింది కాబట్టి వివాహం అవ్వడం జరుగుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఈ దశ వచ్చినంత మాత్రం సరిపోదండి. జాతకంలో మొదట యోగం ఉండాలి. యోగం బాగుందనుకోండి, దశ రావాలి. దశ వచ్చినంత మాత్రం సరిపోదు, గోచారము కూడా బలంగా ఉండాలి. ఈ 3 చాలా ఇంపార్టెంట్. దశ, గోచారము, యోగం ఉండాలి. యోగం ఉంటే దశ రావాలి, దశతో గోచారము ఉండాలి. సో దీని యొక్క పాత్ర ఏంటో కూడా మనం ఇప్పుడు చూద్దాం. గోచారం యొక్క పాత్ర ఏంటి? సో గోచారం అంటే మీకు అనుకూలం జరగడం అంటే. దశ అంటే ఒక విత్తనం నాటడం. విత్తనం నాటితే అది మొలక వస్తుందండి, అదేం పెద్దగా కష్టమే కాదు, అది ప్రకృతి నియమం. కానీ అది మొలక రావాలంటే దానికి నీళ్లు వేయాలి, ప్రకృతి సహకరించాలి కదా. నీళ్లు వేయకపోయినా, ఎవరైనా దాన్ని పీకేసినా, సంరక్షించకపోయినా అది మొలక రాదు. మీరు కాపాడితే వస్తుంది, లేకపోతే ఎందుకు వస్తుంది? గోచారం అనేది దాన్ని కాపాడడం లాంటిది, సహకరించాలి. దశలు వచ్చేసింది, జాతకం యోగం బాగుంది, కానీ ఈ పిల్లవాడు ఎవరై ఉన్నాడో పెళ్లి చేసుకుంటానని అనిపించాలి వాడికి. అన్నీ వచ్చేసాయి కానీ నేను పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? సన్యాసికి కూడా యోగం ఉంటుంది, దశలు వస్తున్నాయి, సంబంధాలు వస్తాయి, ఇంట్లో పెళ్లి చేయాలనుకుంటారు, కానీ అతను నేను చేసుకోనమ్మా అంటాడు. ఇప్పుడు ఎంతోమంది అన్ని సంబంధాలు చూస్తున్నా కూడా నాకు అది నచ్చలేదు, ఇది నచ్చలేదు, కొన్ని మంచి సంబంధాలు చూద్దాం అని పోస్ట్ పోన్ చేసుకుంటూ అడ్డంకులు సృష్టించుకుంటున్న వాళ్ళు లేరా? ఉన్నారు. ఎందుకంటే గోచారం సహకరించాలి. సో ఇక్కడ దశ అనుకూలంగా ఉంది అంటే అర్థం ఏంటంటే సంబంధాలు రావడం. గోచారం అనుకూలంగా ఉంది అంటే ఈ వరువు ఇద్దరు కూడా ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటానని అనడం. ఇది 2. దశ అనుకూలంగా ఉంది, గోచారము అనుకూలంగా ఉంది. గోచారం అనే టాపిక్ ఇంకా మనం చెప్పలేదండి. దశ తర్వాత నెక్స్ట్ టాపిక్ అదే వస్తుంది. కానీ ఈ రెండింటికి సమన్వయం మాత్రం చెప్తున్నా. గోచారం కూడా అనుకూలంగా ఉంది అని అనుకుందాం. ఏ విధంగా అనుకూలంగా ఉంది, ఎలా తెలుసుకోవాలంటే నెక్స్ట్ క్లాస్తో చూద్దాం. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ కనుక్కుందాం. 2 అనుకూలంగా ఉందనుకోండి, వివాహం నిశ్చితంగా జరుగుతుంది, సంబంధాలు వస్తాయి, అమ్మాయి అబ్బాయి ఒప్పుకుంటారు, పెళ్ళికి ఇంకా సెట్ అయిపోయినట్టే. ఒక్కోసారి దశ చాలా అనుకూలంగా ఉంటుంది, సెకండ్ క్లాస్లో గోచారం అనుకూలంగా ఉండదు, అనానుకూలంగా ఉంటుంది. అప్పుడేమవుతుంది? సంబంధాలేమో ఫిక్స్ అయిపోతాయి, పెళ్ళి అనుకున్నారు కానీ డేటే ఫిక్స్ అవ్వదు. ఎప్పుడు చేద్దామంటే మా అబ్బాయి అమెరికా నుంచి రావాలండి, వాడికి ఏదో కొన్ని ఇది ఉన్నాయండి, మా ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి, మా ఇంట్లో ఎవరో చనిపోయారండి, 1 సంవత్సరం ఆగాలండి, ఇలాంటివన్నీ జరుగుతాయి. పోస్ట్ పోన్ అవుతుంది, పెళ్ళి మాత్రం అవ్వదు. ఫిక్స్ ఏమో అయిపోయింది. కానీ అది జరగాలంటే గోచారం కూడా బలిష్టంగా ఉండాలి. థర్డ్ కేసులో గోచారం ఏమో చాలా బాగుంది కానీ దశ రావట్లేదు. ఇటువైపు అమ్మాయి దొరికితే చాలా పెళ్లి చేయడానికి రెడీగా ఉన్నారు, బాగా డబ్బు ఉంది, మంది బలం ఉంది, కావాల్సినంత ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు సెట్ అయితే రేపు కూడా పెళ్లి చేసేయడానికి రెడీగా ఉంటారు, అన్నీ సిద్ధంగా ఉంటాయి. కానీ అమ్మాయి దొరకదు, సంబంధాలే రావడం లేదు. ఈ విధంగా అవుతుంది. సో దశ అనుకూలమైతే సంబంధాలు వస్తాయి, గోచారం అనుకూలమైతే మీకు అది నెరవేరడానికి కావాల్సినటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఒకవేళ 2 అనుకూలంగా లేదనుకోండి, వివాహానికి సంబంధించిన దశ నడవట్లేదు, గోచారము జరగట్లేదు, అప్పుడేమవుతుంది? పెళ్లి గురించి మాట్లాడేవాడే ఉన్నాడు ఇంట్లో. ఎవరైనా బంధువులు వచ్చి ఏంటండి ఆ చెట్టంతా ఉన్నాడు, ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, పెళ్లి చేసేయచ్చు కదంటే చేద్దాంలేండి, ఇప్పుడే చూద్దాం, వాడు ఇంకా ఇంట్రెస్ట్ చూపించడం లేదని వీళ్ళు ఊరుకుంటారు, వాళ్ళు ఊరుకుంటారు. వీళ్ళొక మేము చెప్తూనే ఉన్నామండి చేసుకోమని, వాడే చేసుకోవట్లేదు, వాడు ఎప్పుడు చేసుకుంటారంటే అప్పుడు చూద్దాంలేండి, ఇప్పుడంతా ఎందుకు, ఏదో ప్రశాంతంగా పిల్లవాడు అదే ఎంజాయ్ చేయనివ్వండి అంటారు.
ఎవరు పెళ్లి గురించి ఎవరు పట్టించుకోరు. ఎప్పుడు దశ రాలేదు, గోచారము బాగాలేదు. కాబట్టి గోచారం కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర సూచిస్తుందని తెలియజెప్పడానికి ఈ యొక్క ఉదాహరణ చెప్పడం జరిగింది. యోగం ఉండాలి, దశ బాగుండాలి, గోచారము అనుకూలంగా ఉండాలి. ఇది 3 ఉంటేనే మనసులో కోరుకున్నటువంటి విషయం, అది వివాహమైనా కావచ్చు, విద్య అయినా కావచ్చు, ఉద్యోగమైనా, వ్యాపారమైన, మనస్సులో ఉన్నటువంటి కోరిక నెరవేరడానికి అవకాశం ఉంటుంది. మనసులో కోరికకు యోగం ఉండాలి జాతకంలో, దానికి అవకాశం రావాలి దశ, మీకు వాతావరణం సహకరించాలి గోచారం. ఇది 3 ఉన్నప్పుడే సక్రమంగా జరుగుతుంది. తర్వాత ఇంకా దీంతో పాటు మనం సూక్ష్మదశను కూడా చేసుకోవచ్చు అండి. ఇది మీకు ఉదాహరణతో చెప్పాలంటే మహాదశ అనేది ఒక విత్తనం లాంటిదండి. జీవితం యొక్క దిశ మొదలవుతుంది. దేనికి సంబంధించిన దశ స్టార్ట్ అవుతుందో, జాతకంలో అది దేనికి సంబంధించిన విషయాలు చూపుతుందో అవన్నీ స్టార్ట్ అవుతాయి ఆ సమయంలో. సప్తమాధిపతి దశ స్టార్ట్ అయిందనుకోండి, మహాదశ, పెళ్లికి సంబంధించిన చర్చలు స్టార్ట్ అవుతాయి. అదే 6వ ఇంటికి సంబంధించిన మహాదశ స్టార్ట్ అయిందనుకోండి, చిన్నగా ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు స్టార్ట్ అవ్వడం, శత్రువులు ఏర్పడడం, అప్పులు చేయాలనిపించడం, ఇవన్నీ జరుగుతాయి. అదే చతుర్థానికి సంబంధించింది అనుకోండి, సుఖపడాలనుకోవడం కానీ, చదువుకోవాలనుకోవడం కానీ జరుగుతుంది. ఏ దశ మొదలవుతుందో ఆ దశకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఆ సమయంలో మీకు మొలకెత్తడానికి కావాల్సినటువంటి బీజం పడుతుంది. అది మహాదశ. అంతర్దశ అంటే ఏంటి? మొలకెత్తడం. విత్తనం ఏదో వేసాం, మొలకెత్తాలి కదా, ఆ మొలకెత్తేటటువంటి దశని అంతర్దశ అంటాం. ఆ దశలో కొద్దిగా డెవలప్మెంట్ మీకు కనిపిస్తుంది. ప్రత్యంతర దశ ఏంటి? పువ్వు రావడం. పువ్వు వచ్చి ఏమవుతుంది, ఈ పువ్వు, అది పువ్వో విత్త ఏదో పళ్ళో ఏదో ఒకటి రావాలి, దానికోసమే కదా మన ప్రయత్నం. ఆ పువ్వు రావడమో లేకపోతే పళ్ళు ఏర్పడడమో, ఆ సంఘటన ప్రత్యక్షం అవడం స్టార్ట్ అవుతుంది. ఇక సూక్ష్మదశ, ప్రాణదశ, దాని జోలికి మనం వెళ్ళాం. అది చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది, అంత డీప్గా మనం ప్రెడిక్ట్ చేయాలి. సూక్ష్మదశ పరిమళం, ఆ పువ్వు వాసన ఎలా ఉంటుంది, పరిమళం ఎలా ఉంటుంది, మనసులో ఆ ప్రత్యక్షమైనప్పుడు మార్పులు ఏ విధంగా ఉంటాయనేది సూక్ష్మదశ సూచిస్తుంది. ప్రాణదశ అది సంఘటన జరిగేటటువంటి క్షణం, ఎగ్జాక్ట్లీ దేన్ని కోరుకుంటామో ఆ ఇన్సిడెంట్ జరిగే క్షణం అండి ప్రాణం. ఆ చర్య మొదలవుతుంది. ఇది మనం ఇంత డీప్గా అయితే మనం వెళ్ళాం. సో కాబట్టి వింశోత్తరి దశ వ్యవస్థలో సూక్ష్మదశ, ప్రాణదశ కూడా చాలా ముఖ్యంగా ఇక్కడ చెప్పొచ్చు. ఇక చూడండి, మహాదశ అనేది బీజం, అంతర్దశ అనేది మొలక, ప్రత్యంతర దశ అనేది పువ్వు, సూక్ష్మదశ అనేది పరిమళం, ప్రాణదశ అనేది ప్రాణం. అంటే సంఘటన నిజంగానే జరిగేటటువంటి సమయాన్ని ప్రాణదశ సూచిస్తుంది. సో అంత డీప్గా అయితే మనం చెప్పలేం. ఇక్కడ జ్యోతిషపరంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సూక్ష్మదశ అనేది మనోభావానికి సంబంధించిన దశ. మనస్సులో ఆ సంఘటన జరిగేటప్పుడు మనస్సులో ఏ విధంగా ఉంటుందనేది ఆ సూక్ష్మదశ సూచిస్తుంది. ఉదాహరణకి వివాహానికి సంబంధించిన ప్రత్యంతర దశ స్టార్ట్ అయింది అనుకోండి, పెళ్లి డేట్ ఫిక్స్ అవుతుందండి. పెళ్లి డేట్ ఫిక్స్ అయిన తర్వాత ఏమనిపిస్తుంది, ఎప్పుడెప్పుడు పెళ్ళి అవుతుంది, పెళ్ళయిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏంటి, హనీమూన్కి ఎక్కడికి వెళ్ళాలి, ఏ దేశానికి వెళ్దాం, ఏ ఊరికి వెళ్దాం, నెక్స్ట్ కమిట్మెంట్స్ ఏంటి, అంత ప్లానింగ్స్ అంతే వస్తాయండి. అది సూక్ష్మదశ లెవెల్లో జరిగేది. అదే ప్రాణదశలో ఏం జరుగుతుంది, సంఘటన ప్రాప్తి దశ. ఇది సంఘటన నిజంగా జరిగేటటువంటి సమయం. వివాహం, జననం, మరణం, ప్రయాణం, ఒప్పందం మొదలైనవన్నీ ఎగ్జాక్ట్గా జరుగుతుందని చూడండి. అప్పుడు ఆ వివాహం జరిగే రోజు చూసారా, అది జరగాలంటే ప్రాణదశ యొక్క ట్రిగర్ ఉండాలి. ప్రాణదశలో ఏదైతే నడుస్తుంటుందో దానికి సంబంధించిన, సపోజ్ ప్రాణదశలో వివాహానికి సంబంధించి 6వ ఇంటి దశ నడుస్తుంది అనుకోండి, ఆ పెళ్ళి ఇంకేం అంత జరుగుతూ ఉంటుంది. పెళ్లి లోపల చిన్నగా గొడవలు స్టార్ట్ అవుతాయి, మనస్పర్ధలు స్టార్ట్ అవుతాయి. ఆ ప్రాణదశ అనేది మీకు సప్తమానికి సంబంధించిన దశ అయింది అనుకోండి, అతడు అమ్మాయి అబ్బాయి ఒకరొకరు చూసుకోవడం తప్ప, వచ్చిన వాళ్ళు అక్కడ తిన్నవాళ్ళు తిన్నారని అడిగారు ఎవరిని పట్టించుకోరు. వాళ్ళిద్దరి లోకమే, ఒక్కరినొకరు కళ్ళబెట్టి చూసుకుంటూ ఉంటారు.
అదే పంచమ స్థానానికి సంబంధించిన దశ వచ్చిందనుకోండి, మేమిద్దరూ మా జీవితం బాగుండాలని చెప్పి అక్కడ పురోహితుడు ఏవైతే చెప్తాడో దానికి సంబంధించి కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్క అంత డీప్ లెవెల్లో చెప్పచ్చు, కానీ రియాలిటీలో మనం అంత డీప్గా చెప్పలేము. 3 లెవెల్స్తో మనం చెప్పచ్చు. మహాదశ అంతర్దశ వరకు చాలా చక్కగా చెప్పేసేయచ్చు. ప్రత్యంతర దశ కొద్దిగా చాలా కేర్ఫుల్గా చెప్పాల్సి వస్తుంది. సూక్ష్మదశ ప్రాణదశ మనలాంటి వాళ్ళు చెప్పలేము. వెనకటికి ఋషిమునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేవాళ్ళు, మనకు అంత స్థాయి సరిపోదు. సో ఇది మనం చెప్పచ్చు. సో మహాదశ అంటే బీజం విత్తనం వేయడం, అంతర్దశ అంటే మొలక రావడం, ప్రత్యంతర దశ అంటే పువ్వు కనిపించడం, సూక్ష్మదశ అంటే పువ్వు పరిమళం వ్యాపించడం, ప్రాణదశ అంటే పువ్వు ప్రాణం పొందడం. ఈ విధంగా చెప్పచ్చు. సో సూక్ష్మదశ మన అంతరచేతనాన్ని మేల్కొల్పుతుంది. ప్రాణదశ అనేది ఆ అంతరచేతనంలో చర్యలోకి తీసుకొస్తుంది. సో మహాదశ అంతర్దశ మరియు జీవితంలో ఒక సంఘటనను సిద్ధం చేస్తాయి, కానీ సూక్ష్మదశ ప్రాణదశ ఆ సంఘటనకు ప్రాణం పోస్తాయి అని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ సూత్రాలు ఉన్నాయండి. దశలకు సంబంధించిన ఫలితాలు చెప్పాలంటే ఏ దశ మంచిది, ఏ దశ మంచిది కాదు, దీనికి కొన్ని సూత్రాలు చెబుతారు. ఆ సూత్రాలు నేను ఇక్కడ చెబుతాను. సంక్షిప్తంగా మనం ప్రాక్టికల్గా వెళ్ళేటప్పుడు కూడా దీని అవసరం చాలా ముఖ్యంగా అవసరం ఉంటుంది. ఒక్కొక్క సూత్రంగా మనం తీసుకుందాం. సో వింశోత్తరి దశాపదాలకు సంబంధించిన ఒక 15 సూత్రాలు చెప్తానండి. ఇంకా చాలా ఉన్నాయి, కానీ మనం అన్నీ గుర్తుపెట్టుకోలేం కాబట్టి సంక్షిప్తంగా మనం నేర్చుకోవడానికి, ఎవరికైనా చెప్పడానికి ఎంత కావాలో అంత మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి లగ్నేశశ్చ త్రికోణేశశ్చ శుభఫలదాహ సర్వదాహ అంటారు ఒక సూత్రం. ఏంటంటే ఇది ఎప్పుడైతే ఈ దశలు జరిగేటప్పుడు లగ్నాధిపతికి సంబంధించిన లేదా త్రికోణాధిపతులకు సంబంధించిన దశలు ఎప్పుడైతే వస్తాయో అవి ఎప్పుడూ శుభ ఫలితాన్ని ఇస్తాయండి. మన జాతకంలో లగ్నము 5వ ఇల్లు 9వ ఇంటిని మన త్రికోణ స్థానం అంటాం. సో ఈ లగ్నానికి సంబంధించి పంచమము 9వ స్థానానికి సంబంధించిన మహాదశలు కానీ, అంతర్దశలు కానీ, ప్రత్యంతర దశలు కానీ అవి ఎప్పుడూ కూడా ఆ మనిషి యొక్క శ్రేయస్సును కోరుకుంటాయి. పుణ్యాన్ని అనుభవించే సమయం అన్నమాట. గత జన్మలోనే ఎవరికో సహాయం చేస్తుంటాం, ఏదో పుణ్యం వచ్చి ఉంటుంది కదా, ఆ పుణ్యం ఇప్పుడు అనుభవానికి తీసుకొస్తుంది. ఏది? ఈ లగ్నము త్రికోణానికి సంబంధించిన దశలు. సో ఈ త్రికోణానికి ఎప్పుడు కూడా శుభ ఫలితాన్ని ఇస్తాయి. వారి దశలో ఆరోగ్యం, గౌరవం, పురోగతి, ఆత్మశాంతి లభిస్తాయి. సో మన మనసులో అన్నీ కూడా ఏమనుకుంటామో అది నెరవేరుతాయని అర్థం. రెండవ సూత్రం కేంద్ర త్రికోణాధిపతయో సంయోగే రాజయోగ అంటారు. సో కేంద్రానికి సంబంధించిన అధిపతి ఒకడు, త్రికోణానికి సంబంధించిన అధిపతి, వీళ్ళిద్దర యొక్క మహాదశ కానీ అంతర్దశలు కానీ నడుస్తున్నాయనుకోండి, రెండు కోయిన్సైడ్ అయ్యాయనుకోండి, అవి చాలా శ్రేష్టమైనటువంటి రాజయోగం అంటాం. రాజయోగం అంటే ఏంటంటే మానసికంగా, శారీరకంగా లేదా ఆంతరికంగా, బాహ్యపరంగా రెండూ అనుకూలంగా ఉంటాయండి. మనసులోనూ ప్రశాంతంగా ఉంటుంది, శరీరానికి కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది, కావలసినటువంటి అన్ని రాజభోగాలు వస్తాయి. దీన్ని రాజయోగము అంటాం. సో ఈ సంయుక్త గ్రహాల దశలో కానీ అంతర్దశలో కానీ వివాహం జరగడం, ధనలాభం ఏర్పడడం, గౌరవం, ఉన్నత డెవలప్మెంట్ కలగడం ఇవన్నీ కూడా జరుగుతాయి. సో జాతకంలో మనకి ఏ విధంగా కేంద్ర కోణ స్థానాలు పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యాలను సూచిస్తాయో ఆ దశలు వచ్చినప్పుడు మనిషికి ఆనందాన్ని, సుఖాన్ని కలిగిస్తాయి. ఇక్కడ అండర్లైన్ వచ్చేసి కండిషన్ సప్లై ఏంటంటే ఆ కేంద్ర త్రికోణ స్థానాలు జాతకంలో బలంగా ఉండాలి. బలంగా ఉంటే గోచారంలోనూ బలంగా ఉంటాయి. జాతకంలో బలహీనంగా ఉన్నాయనుకోండి, గోచారంలో ఏమో మంచివే ఇస్తాయి కానీ చాలా తక్కువ ఇస్తాయి. ఎందుకంటే జాతకంలో ఎంత యోగం ఉంటుందో అంతే ఇక్కడ అప్లై చేస్తాం. కాబట్టి జాతకాన్ని బట్టే మనం చెప్పాల్సి ఉంటుంది. సపరేట్గా త్రికోణ స్థానాధిపతి దశ వచ్చేసింది, నీకు శుక్ర మహాదశ వచ్చేస్తుంది, చాలా బాగుంటుందని అట్లా చెప్పలేము. జాతకంలో శుక్రుడు నీచబడ్డాడు అనుకోండి, శుక్ర మహాదశ వస్తే ఏంటి పోతే ఏంటి, ఏం ఉపయోగం ఉండదు. కాబట్టి జాతకాన్ని చూసే చెప్పాలి. మూడవ సూత్రం ఏం చెప్తుందంటే యోగకారకుడు యొక్క దశ. యోగకారకుడు అంటే ఎవరు? ఎవరైతే ఒక గ్రహానికి ఒక కేంద్రాధిపత్యము, ఒక త్రికోణాధిపత్యం వస్తుందో ఆ గ్రహాన్ని యోగకారకుడు అంటాం.
ఆ యోగకారకుడి యొక్క దశ వచ్చినప్పుడు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అదృష్టము, యశస్సు ఎప్పుడో అనుకుంటాడు ఇలా అయితే బాగుంటుంది, అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మనస్సులో ఆ సమయంలో ఏదనుకుంటాడో అది కార్యరూపానికి వచ్చేస్తుంది ఇప్పుడు యోగకారకుడి యొక్క దశలో. సో వృషభ లగ్నానికి, తులా లగ్నానికి శని యోగకారకుడు, కర్కాటకము, సింహ లగ్నానికి కుజుడు యోగకారకుడు, మకర కుంభ లగ్నాలకు శని యోగకారకుడు అవుతాడు, శుక్రుడు యోగకారకుడు అవుతాడు. సో ఇది మనకు ప్రారంభంలో పాఠం నేర్చుకున్నాం. వీళ్ళ దశలో చాలా అనుకూలంగా ఉంటాయి. మనసులో ఏదైతే అనుకుంటామో అది సిద్ధిస్తుంది. తర్వాత ద్వితీయము లేదా ద్వాదశాధిపతుల యొక్క దశలో, ద్వాదశం అనేది పాపమైనా కూడా బెడ్ కంఫర్ట్స్, కొన్ని సుఖాలు, శయన సుఖము అంటామండి, అది 12వ ఇంటికే వస్తుంది. సో 2 కుటుంబము, డబ్బు, 12వ ఇల్లు భోగము. ఈ వ్యసనాలు ఉంటాం చూడండి, చూసేవాడికి అది వ్యసనాలు కనిపిస్తుంది, కానీ వ్యసన పరుడు ఉంటాడు కదా, వాడెప్పుడు చాలా భోగంలోనే ఉంటాడు. కాబట్టి 2వ ఇంటి అధిపతి, 12వ ఇంటి భావాలకు అధిపతులైనటువంటి వాళ్ళు ఒకవేళ జాతకంలో శుభస్థానంలో ఏమైనా ఉంటే అవి కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి. శుభస్థానంలో ఉండాలి జాతకంలో. పాపస్థానాల్లో ఉంటే వ్యసనాన్ని నెగిటివ్ వైపు తీసుకెళ్ళిపోతాయి. శుభస్థానాల్లో ఉన్నట్టయితే అవి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. సో పాపస్థానంలో ఉందనుకోండి, మిశ్రమ ఫలితం, అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, 2 వైపులా కూడా దారి తీయచ్చు. మరొక సూత్రం త్రికయాధిపతయశ్చ దుఃఖకారక అంటారు. త్రికములు అంటే అర్థం ఏంటంటే 3, 6, 8, 11 స్థానాలని త్రికములు అంటాం. త్రికోణం కాదు, త్రికం. సో ఈ దశలో త్రిక స్థానాలు ఎప్పుడు మంచిది కాదు. 3వ ఇల్లు, 11వ ఇల్లు న్యూట్రల్ అంటాం, కానీ పాప సంబంధం వచ్చిందనుకోండి అవి కూడా మంచిది కావు. సో ఈ గ్రహాలు సాధారణంగా కష్టాలు కానీ రోగాలు, విఘ్నాలను తీసుకొస్తాయి. కానీ 6 లేదా 11వ అధిపతి ఆర్థిక లాభాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే ఆర్థిక లాభం పెరిగితే కదండి. 6వ ఇంటి ఏంటి? రుణము, రోగము, శత్రువు కదా. రుణం ఎందుకు చేస్తామండి? ఆర్థికంగా బలంగా ఉండడానికి. రోగం ఎప్పుడు వస్తుందండి? భోగం వచ్చిన తర్వాత. సో రోగం రావాలంటే ముందు భోగం రావాలి కదా, అది డబ్బుతో ముడిపడి ఉంటుంది కదా. శత్రువులు ఎప్పుడు ఏర్పడతారండి? మీ దగ్గర డబ్బు లేకపోతే ఎవరైనా శత్రువులు ఏర్పడతారా? ఎక్కువ డబ్బు ఉంటేనే ఏర్పడతారు. కాబట్టి ఇండైరెక్ట్గా మిమ్మల్ని ఆర్థిక స్థితికి చేరుస్తుంది, తద్వారా మీరు కింద పడడం జరుగుతుంది. నిజంగా మీకు ఆర్థికంగా లేదనుకోండి, మీకు వాటికి సంబంధించిన ఇబ్బంది ఉండదు. అందుకే మన ప్రాచీనులు అనుభవంతో కొన్ని విషయాలు చెప్తారు. ప్రతి ఒక్క మనిషి కోరుకునేది ఏంటి? నెమ్మది ఉన్నకరమైనటువంటి జీవితం, ప్రశాంతమైన జీవితం కోరుకుంటారు. ఆ ప్రశాంతం కావాలంటే 2 సూత్రాలు ఉన్నాయండి. ఈ రెండిట్లో ఏది ఒకటి పాటించినా కూడా మీరు జీవితంలో ప్రశాంతంగా ఉండొచ్చు, నెమ్మదిగా ఉండొచ్చు. ఏంటంటే మొదటిది, మనకు సుఖం కావాలా? సుఖం యొక్క ప్రయారిటీ, మనకు సుఖం ఎక్కువ కావాలనుకుంటామా? సుఖంతో పాటు దుఃఖం కూడా ఎక్కువ వస్తుంది. ఆ దుఃఖాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేసినట్టయితే పర్లేదు, నాకు మెయిన్ సుఖము, దీనికోసం దుఃఖం వచ్చినా కూడా నేను హ్యాండిల్ చేయగలను అనేది ఎవరైనా మీరు యాక్సెప్ట్ చేయగలిగితే మనస్ఫూర్తికంగా, అతను చాలా హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే యాక్సెప్టెడ్. సుఖంతో పాటు దుఃఖం కూడా వస్తుంది, ఇది మనకి ఊహించిందే కాబట్టి దానికి ప్రిపేర్ అయిపోతాడు, కాబట్టి హ్యాపీగా ఉంటాడు. రెండవది, నాకు ప్రయారిటీ దుఃఖాలు వద్దండి అనుకోండి. దుఃఖాలను మీకు వద్దంటే సుఖాన్ని రిజెక్ట్ చేయాలి. సుఖాలకు మాత్రం కోరుకున్నారనుకోండి మళ్ళీ ద్వంద్వం అయిపోతుంది. ఎందుకంటే ఏదో ఒకటి 2 వస్తాయి. సుఖం కోరుకుంటే దుఃఖం కూడా వస్తుంది, దుఃఖం వద్దనుకుంటే సుఖం కూడా రాదు. ఇది 2 కూడా ద్వంద్వాలు, ఒకదానికొకటి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటాం మనం. సుఖం పెరిగితే దుఃఖము పెరుగుతుంది. మీరు కావాలంటే మీరు ప్రాక్టికల్గా మీరు నిత్య జీవితంలో కూడా మీరు దాన్ని చూసుకోవచ్చు. ఉదాహరణకు ఆహారం తీసుకోండి. ఆహారం విషయంలో మీకు ఆహారానికి సంబంధించిన సుఖం వద్దనుకున్నారనుకోండి, దుఃఖం కూడా ఉండదు. లేదు ఏదో కలో గంజో తిందాం అనుకున్నారనుకోండి, సుఖము ఉండదు, అట్ ద సేమ్ టైం దుఃఖము కూడా ఉండదు. ఉన్న దాంట్లో చాలా సంతృప్తిగా జీవనం చేయొచ్చు. లేదు నాకు సుఖం కూడా కావాలి అంటే దుఃఖం కూడా ప్రిపేర్ అయిపోవాలి. ఎలాగంటే మంచి సినిమాకి వెళ్తాం, సినిమా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత శారిడాన్ ట్యాబ్లెట్, ఒక జెండు బామ్ ఎట్లాగో తలనొప్పి వస్తుంది పూసుకున్నాం అనుకోండి, నో ప్రాబ్లం. అలాగని సినిమాలో బాగలేదని తిట్టుకుంటూ ఉన్నాం అనుకోండి, అదొక తలనొప్పి. ఈ విధంగా సో ఇది జీవితంలో, ఇది అందరి అనుభవాలకి వచ్చేది, ఎవరు ఎస్కేప్ అవ్వాలి. ఈ రెండిటికి ప్రిపేర్ అయిపోయామనుకోండి దుఃఖం లేదు.
కానీ మనిషి ఏదో ఒకదానికే ప్రిపేర్ అవుతాడు, అందుకే అన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ సూత్రం ఏం చెప్తుందంటే సుఖంతో పాటు దుఃఖం కూడా వస్తుంది. కాబట్టి దుఃఖం ఎప్పుడైనా రావాలి, యోగం వచ్చిందో రావాలి అనుకోండి, దాని ముందు ఖచ్చితంగా మీకు సుఖం వస్తుంది. సుఖస్య అనంతరం దుఃఖం, దుఃఖస్య అనంతరం సుఖం, సుఖ దుఃఖే మనుష్యాణం చక్రవత్ పరివర్తితః, న సుఖం లభతే నిత్యం, న దుఃఖం నలభతే సుఖం. సో కాబట్టి సుఖం తర్వాత దుఃఖం వస్తుంది, దుఃఖం తర్వాత సుఖం వస్తుంది. సుఖము మాత్రమే వీళ్ళకి, దుఃఖము మాత్రమే వీళ్ళకి అనేది మనిషికి అయితే ఉండదు. మనిషికి రెండూ ఉంటాయి. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది. లేదంటే నీ జీవితంలో అసలు సుఖమే చూడలేదంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారని అర్థం. నేను ఎప్పుడు సంతోషంగా ఉన్నానంటే అది కూడా అబద్ధం చెప్తున్నారని అర్థం. రెండూ ఉంటాయి, రెండూ ఉంటేనే మనిషి. ఇది అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకో సూత్రం చూద్దాం. నెక్స్ట్ సూత్రం తీసుకుంటే పాపగ్రహ కేంద్రపతిత్వే పాపత్వం హీని కరోతి అంట. అంటే శని, కుజ, రాహు, కేతు ఈ గ్రహాలు పాపగ్రహాలు కేంద్రాధిపత్యం వస్తే, పాపగ్రహాలకు కేంద్రాధిపత్యం వస్తే వాళ్ళు పాపాన్ని ఎక్కువ చేయరు, పాప ఫలాన్ని ఎక్కువ ఇవ్వరు, తగ్గించేస్తారు. సో వారు కష్టాల ద్వారా విజయం సాధిస్తారని కూడా చెప్పచ్చు. ఇప్పుడు మంచి ఒక ఆకు రౌడీ, వీధి రౌడీ ఉన్నాడు అనుకో, అతను చూస్తే భయం. అతను ఒక పెద్ద పదవి కట్టబెట్టేశారనుకోండి, అతను మీకేం ఇబ్బంది పెట్టడు. ఎందుకంటే పదవిలో ఉన్నవాడు తప్పు చేయలేడు, ఎందుకంటే చాలా ఇబ్బంది కలుగుతుంది. అతని పదవి నుంచి తోసేశారనుకోండి, నేను పాతకాలంలో రౌడీ ఉన్నా, నా రౌడీ యజమే చూపిస్తానంటాడు. సో పాపగ్రహాలకు కేంద్రాధిపత్యం వస్తే ఎక్కువ పాప ఫలాన్ని ఇవ్వవు. అదేవిధంగా ఇంకో సూత్రం ఏంటంటే శుభగ్రహాలకు కేంద్రాధిపత్య దోషం వస్తే, కేంద్రాధిపతి బలం వస్తే, ఆధిపత్యం వస్తే అవి మంచి చేయాలి కదా, మంచి చేయవు. సో మనం వెనకటి కేంద్రాధిపత్య దోషం అని చెప్పుకున్నాం. ఒక శుభగ్రహానికి 2 కేంద్రాధిపత్యాలు వస్తాయి. యూజువలీ గురువుకు బుధుడికి వస్తుంది. అలా వస్తే అది శుభగ్రహం కాబట్టి మంచి చెయ్యాలి, కానీ మంచి చెయ్యవు. సో గురు బుధుడికి ఇది అప్లై అవుతుంది. వీళ్ళకి ఆ దశ వచ్చినప్పుడు మీకు మంచి చేయాలి, కానీ చేయలేరు. సో త్రికోణాధిపతులు అయితే సంపూర్ణంగా మంచి చేస్తారు. సో కేంద్రాధిపత్యులు మాత్రం శుభగ్రహాలకు వస్తే మంచి చేయలేరు అని అర్థం. ఆ తర్వాత అష్టమాధిపతి దశ, ఇది అన్నిటికన్నా చాలా కష్టమైనటువంటిది. ఎప్పుడైనా సరే మహాదశలో కానీ, అంతర్దశలో కానీ, ప్రత్యంతర దశలో కానీ అష్టమాధిపతి దశ వచ్చిందనుకోండి, అది చాలా నష్టాన్ని కలిగిస్తుంది. అష్టమం అంటేనే ఏంటి? నష్టము, వియోగము, మృతి చెందడం, మారకం కాదు, మృత్యువు. సో 8వ భావాధిపతి ఏ భావంలో ఉన్నాడో ఆ భావానికి నష్టం కలిగిస్తాడు. 8వ భావం యొక్క అధిపతి ఏ ఇంట్లో ఉన్నా కూడా ఆ ఇంటికి సంబంధించి నష్టం ఉంటుంది. ఆ దశలో చాలా ఇబ్బందులు కలుగుతాయి, కష్టాలు కలగడం, అనుకున్నవి నెరవేరకపోవడం జరుగుతాయి. కానీ 8వ లేదా శుభభావంలో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక పురోగతినిస్తాడు. అదే 8వ ఇంటి అధిపతి జాతకంలో శుభస్థానంలో ఉన్నాడు అనుకోండి, కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు ఎందుకు వస్తాయంటే ఇతడిలో పరివర్తన తీసుకురావడానికి, అతని యొక్క ఆధ్యాత్మిక చింతన బాగా పెంచేస్తుంది. చూడండి, కొంతమంది కష్టాలు వచ్చాయనుకోండి, వాళ్ళు చాలా పెద్ద పెద్ద తప్పులు చేస్తారు. కొంతమంది ఆ కష్టాలు రావడం చేత దైవభక్తి బాగా పెరిగిపోతుంది. వాళ్ళకి జీవితం అంటే దాని యొక్క తత్వం ఏంటి అనేది తెలుసుకుంటారు. మా అన్నమయ్య కావచ్చు, త్యాగరాజు కావచ్చు, దాసులు కావచ్చు, ఎంతోమందికి కష్టాలు వచ్చిన తర్వాతే కదా వాళ్ళు రియలైజ్ అయ్యి మంచి మార్గానికి వచ్చారు. అది జరుగుతుంది ఎప్పుడు? అష్టమాధిపతి శుభస్థానంలో ఉన్నప్పుడు, అతని యొక్క దశ నడిచినప్పుడు రియలైజేషన్ కలుగుతుంది. ఆ రియలైజేషన్ కలగడానికే కష్టాలు ఏర్పడతాయి. అదే పాపస్థానంలోనో కేంద్ర స్థానంలో ఉన్నాయనుకోండి, దానికి అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. తర్వాత దశానాథుని యొక్క ఫలసూత్రం చెప్తుంది. అంటే ఏ దశ నడుస్తూ ఉంటుందో ఆ దశకు సంబంధించిన గ్రహం జాతకంలో ఏ భావంలో ఉంటాడో ఆ భావానికి సంబంధించిన ఫలమే వస్తుంది. సో ఏ దశలో, మహాదశ కావచ్చు, అంతర్దశ కావచ్చు, ప్రత్యంతర దశ కావచ్చు, ఏ గ్రహ దశ నడుస్తోందో ఆ గ్రహం జాతకంలో ఏ ఇంట్లో అయితే ఉంటాడో, ఏ భావంలో అయితే ఉంటాడో ఆ భావానికి సంబంధించిన ఫలితాలే ఇస్తాడు. సో ఇది మనం ప్రాక్టికల్గా మీకు చెప్పేటప్పుడు సూచిస్తా. తర్వాత అంతర్దశ మహాదశానికి సంబంధించిన సంబంధం అండి. ఎప్పుడు కూడా మహాదశ
నడుస్తూ ఉంటుంది కదా, దానికి సంబంధించిన అధిపతి, అంతర్దశ సంబంధించిన గ్రహం ఏదైతే ఉంటుందో ఈ రెండు గ్రహాలకు మిత్రత్వం ఉన్నట్టయితే, ఇద్దరు పరస్పరం మిత్రులైతే ఆ గ్రహానికి సంబంధించిన మహాదశ కానీ అంతర్దశ కానీ చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళిద్దరూ శత్రువులు అయ్యారనుకోండి, ఒకటే డిలే అవుతుంది. అతనిచ్చేదైనా డిలే అవుతుంది, ఇతనిచ్చేది డిలే అవుతుంది, లేదా కొన్ని సమయాల్లో అడ్వర్స్ ఎఫెక్ట్స్లు అవుతాయి. కాబట్టి మహాదశ అంతర్దశకు సంబంధించిన అధిపతులు ఎప్పుడు కూడా మిత్రులై ఉండాలి. తర్వాత ఇంకొక సూత్రం అంతర్దశ స్థానం. సో మహాదశకి ఏం నడుస్తుంటుందో ఆ గ్రహం నుంచి జాతకంలో అంతర్దశ నడిచేటటువంటి గ్రహదశ వరకు మీరు కౌంట్ చేసినట్టయితే 2, 4, 5, 9, 10, 11 రావాలి. ఎప్పుడు కూడా మహాదశ ఉన్నటువంటి గ్రహస్థానం నుంచి అంతర్దశ నడుస్తున్నటువంటి గ్రహస్థానానికి కౌంట్ చేస్తే 3, 6, 8, 12 రాకూడదు. ఒకవేళ అలా వచ్చాయనుకోండి అశుభం. అప్పుడేం జరుగుతుంది? మహాదశ ఫలాన్ని అంతర్దశ గ్రహం అడ్డుకుంటుంది, అంతర్దశ ఫలితాన్ని మహాదశాధిపతి అడ్డుకుంటాడు. ఇవి విలంబం జరగడం కానీ నష్టం జరగడం కానీ జరుగుతుంది. అది కాబట్టి మహాదశకు అంతర్దశకు మధ్య గ్యాప్ 3, 6, 8, 12 ఉండకూడదు. కాబట్టి దశలో వచ్చినంత మాత్రం ప్రయోజనం. ఈ సూత్రాన్ని కూడా మనం అప్లై చేయాల్సి వస్తుంది. తర్వాత ఇంకొక సూత్రం, గ్రహం ఉచ్చ స్థానంలో కానీ స్వక్షేత్రంలో కానీ మూల త్రికోణ స్థానంలో కానీ ఉన్నట్టయితే అలా ఉన్నప్పుడు ఆ దశ అత్యంత శుభ ఫలాన్ని ఇస్తుంది. అంటే బలంగా ఉన్నటువంటి గ్రహం శుభ ఫలితాన్ని ఇస్తుందండి. సో స్వక్షేత్రంలో ఉన్నటువంటి గ్రహం, ఉచ్చ స్థానంలో ఉన్నటువంటి గ్రహం, మూల త్రికోణ స్థానంలో ఉన్నటువంటి గ్రహం ఆ దశల్లో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. తర్వాత దశాధిపతి గోచార ఫలం. సో ఏ దశ ఇప్పుడు ఇది నెక్స్ట్ క్లాస్లో యాక్చువల్లీ వస్తుంది. ఏ దశ అయితే నడుస్తూ ఉంటుందో ఆ గ్రహం గోచారంలో బాగుండాలండి. ఆ గోచారంలో కూడా ఉచ్చస్థానంలో కానీ స్వక్షేత్రంలో కానీ ఉండాలి. ఉంటే అనుకూలమైనటువంటి ఫలాలు వస్తాయి. ఉపచయ స్థానాలు అంటాం, అంటే డెవలప్మెంట్, పురోగతి. ఉపచయ స్థానాలు అంటే 3, 6, 10, 11ని ఉపచయ స్థానాలు అంటాం. సో జన్మరాశి నుంచి ఏదైతే మనకి ఇప్పుడు మహాదశ నడుస్తోందో ఆ దశకు సంబంధించిన గ్రహం జన్మరాశి నుంచి గోచారంలో 3, 6, 10, 11 స్థానాల్లో ఉన్నాడనుకోండి, ఆ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. సో అవకాశం రావడం ఒకటి కాదు, అది అనుకూలం కూడా అవుతుందని చెప్పుకోవచ్చు. ఇది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. గోచారం చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం. 8 లేదా 12 ఇప్పుడు ఏదైతే మంచి మహాదశ నడుస్తోంది, కానీ గోచారంలో వచ్చేటప్పటికి జన్మరాశి నుంచి 8వ ఇంట్లో ఉన్నాడు. అంటే ప్రజెంట్ ఆ గ్రహం 8వ ఇంట్లో ఉన్నప్పుడు అన్ని అనుకూలంగా ఉన్నా కూడా అతనికి సహకారం కాదు. అన్ని పెళ్ళిళ్ళు సెటిల్ అయిపోయాయి, కానీ పెళ్ళి మాత్రం జరగట్లేదు, పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. చివరి నిమిషంలో పోస్ట్ పోన్ అవడం అంటాం చూసేవారా, అది గోచారం ఎప్పుడైతే అనుకూలంగా లేదో పోస్ట్ పోన్ అయిపోతుంది. అదే రకంగా దశాగ్రహం బలహీనత. సో బలవంతుడైనటువంటి గ్రహం దశలో స్పష్టమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. అదే మహాదశానికి సంబంధించి కానీ అంతర్దశానికి సంబంధించిన గ్రహం కానీ బలహీనంగా ఉందనుకోండి, తక్కువ ఫలాన్ని ఇస్తాడు, లేకపోతే ఆలస్యమైన చేస్తాడు. తర్వాత దశా గోచార సంయోగ సూత్రం అండి. సో దశ అనుకూలమైతే ప్రయత్నం మొదలవుతుంది, గోచారం అనుకూలమైతే ప్రయత్నానికి ఫలం లభిస్తుంది. రెండూ కలిసి వస్తేనే సంఘటన అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో దశ అనేది సమయం, అది ఒక అవకాశం లాంటిది, అవకాశానికి ద్వారం. గోచారం అనేది ఆ దారిలో ముందుకు నడిపేటటువంటి శక్తి. ఈ రెండూ కలిస్తేనే మనం అనుకున్నది సిద్ధిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు చూద్దాం, ఒక సూత్రాన్ని చూద్దాం. ఏదో ఒక జాతకాన్ని ఎగ్జాంపుల్ వేశాను. ప్రజెంట్ శని మహాదశ నడుస్తోంది, రాహు అంతర్దశ నడుస్తోంది, బుధ ప్రత్యంతర్దశ నడుస్తుంది. సో శని మహాదశ కదా, ఈ శని మహాదశ జరిగేటప్పుడు మన జాతకంలో మొదట శనికి సంబంధించింది చూడాలి. మహాదశ శని కాబట్టి జాతకంలో ఏం వేసుకుంటాం? శని ఏ భావానికి సంబంధించిన అధిపతి, ఏ రాశిలో ఉన్నాడు, ఏ స్థానంలో ఉన్నాడు, ఎవరికైనా దృష్టి ఉందా, శని ఏమైనా యోగకారకుడా లేకపోతే పాపగ్రహమా, శని ఎవరితో ఉన్నాడు. సో మనం అక్కడ సూత్రం వేసుకోవాలి. శని ఏ భావానికి సంబంధించి అధిపతి అయ్యాడు, 9, 10 ఇంటి అధిపతి అయితే చాలా మంచిది, 6, 8 ఇంటి దశ అయితే చాలా చెడ్డది. ఏ స్థానంలో ఉన్నాడు, ఈ జాతకం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే శని చూడండి 7, 8 ఇంటి అధిపతి. 7వ ఇల్లు మంచిదే, బట్ 8వ ఇల్లు నష్టం.
సో 7వ ఇంటికి సంబంధించింది జరుగుతుంది, 8వ ఇంటికి సంబంధించింది కూడా జరుగుతుంది. సో శని అది అంతర్దశలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్దశలలో వివాహానికి సంబంధించింది వచ్చిందనుకోండి 7వ ఇంటి దశపతి ట్రిగర్ అవుతుంది. అదే అంతర్దశలో 6వ ఇంటికి సంబంధించింది వచ్చిందనుకోండి 8వ ఇల్లు ట్రిగర్ అయిపోతుంది. సో కాబట్టి నడుస్తున్నటువంటి మహాదశ జాతకంలో ఏ యోగాన్ని తీసుకొస్తున్నాడు, ఏ యోగానికి సంబంధించిందని చూడాలి. నెక్స్ట్ రాహు అంతర్దశ కదా, రాహు ఏ స్థానంలో ఉన్నాడు, శనికి రాహుకి ఉన్నటువంటి సంబంధం ఏమి, శని నుంచి రాహు ఎన్నో ఇంట్లో ఉన్నాడు, శనికి రాహుకి ఏమైనా మిత్రత్వం ఉందా, శత్రుత్వం ఉందా, మనం ఆ చక్రంలో వేసుకున్నాం, దాంట్లో తెలిసిపోతుంది. రాహు ఏ గ్రహం యొక్క నక్షత్రంలో ఉన్నాడు అంటే మహాదశానికి సంబంధించిన గ్రహం యొక్క నక్షత్రంలో ఏమైనా ఉన్నాడా, రాహు యోగ ఏమైనా సంబంధం ఉందా, లేకపోతే పాప సంబంధం ఉందా, శుభ సంబంధం ఉందా, పాప సంబంధం చూస్తాం. ఇక్కడ చూడండి, రాహుకి గురు సంబంధం ఉంది, అదేవిధంగా సప్తమానికి సంబంధించిన శని సంబంధం కూడా ఉంది, ఇంకా పాపగ్రహాల సంబంధం ఉంది. ఇది ప్లస్ మైనస్ అనేది మీరు అది వేసుకుంటే తెలుస్తుంది. ఇక రాహు దశ అనేది మంచిదా కాదా, మీరు ఏ విషయానికి, శనికి సంబంధించిన విషయానికి వివాహం అనుకోండి, రాహు అనుకూలిస్తుందా లేదా, రాహు 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి, కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి వివాహానికి సహకరిస్తుందని చెప్పుకోవచ్చు. తర్వాత ప్రత్యంతర దశ బుధుడు అతనే అంతే, ఏ రాశిలో ఉన్నాడు, ఎవరితో ఉన్నాడు, మహాదశానికి సంబంధించిన శనికి సంబంధం ఉందా, అంతర్దశ నడుస్తున్నటువంటి రాహుతో సంబంధం ఉందా, ఎవరితో సంబంధం ఉంటే దానికి సంబంధించి నడుస్తుంది. బుధుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు, బుధుడు ఏ కర్మాన్ని, ఏ కర్మ సంయోగాన్ని సక్రియం చేస్తున్నాడు, సూచిస్తున్నాడు. సో బుధుడు జాతకంలో ఇక్కడ ఉన్నాడు, లాభస్థానంలో 11వ ఇంట్లో ఉన్నాడు. అతను 3, 11 ఇంటి 12 ఇంటి అధిపతి అయి ఉన్నాడు. సో ఇది టోటల్గా మనం దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, శని గ్రహం ప్రేరేపించేటటువంటి కర్మరంగంలో రాహుగ్రహం తన స్వభావాన్ని కలుపుతుంది. అంటే శని యొక్క స్థిర కర్మఫలానికి రాహు యొక్క అస్పష్టత, రాహు అంటే ఏంటి, కన్ఫ్యూజను, అహంకారము. సో పెళ్ళేమో సప్తమ స్థానానికి సంబంధించి శని నడుస్తుంది కాబట్టి పెళ్ళికి సంబంధించినవి జరుగుతూ ఉంటుంది, సంబంధాలు చూడాలా అవన్నీ జరుగుతూ ఉంటుంది. అంతర్దశ రాహు కాబట్టి ఒక పట్టను ఒప్పుకోడు, ఈ సంబంధం బాగలేదు, ఆమెకు కొద్దిగా ముక్కు కొద్దిగా చిన్నదిగా ఉంది, పొడుగ్గా ఉంది, వాళ్ళ ఇంట్లో బ్యాక్గ్రౌండ్ సరిలేదు, వాళ్ళ నాన్న బాధ్యతలు ఎక్కువ, అప్పులు చేస్తున్నాడు, ఏది అవసరం లేదో దాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటాడు. ఈ సంబంధం వద్దు, ఆ సంబంధం వద్దు, అసలు ఈ సంబంధం నాకు మంచిదేనా, ఇలాంటి కన్ఫ్యూజన్లు ఏర్పడతాయి రాహు దశలో. ప్రత్యంతర దశ బుధ వచ్చిందని కూడా, ఆ బుధుడిది ఏమైనా బాగుందనుకోండి, ద్వితీయ వివాహానికి సంబంధించింది ఉందనుకోండి, ముందుకెళ్తుంది. ఆ కన్ఫ్యూజన్లో ఉన్నా కూడా ఎవరెవరు వచ్చి చాలా బాగుందయా, ఏం పర్లేదు చేసుకోమని చెప్తారు. లేదా అది కూడా పాపగ్రహం అయిందనుకోండి, నువ్వు ఆ సంబంధం చేసుకున్నావు అనుకో, నువ్వు ఇంకా కష్టాల్లో పడ్డట్టే అంటాడు. కాబట్టి ఏ విషయాన్ని మనం చూస్తున్నామో దానికి అనుకూలమైనటువంటి మహాదశ, అంతర్దశ, ప్రత్యంతర దశ రావాలి. కాబట్టి దశ గోచారం కూడా చూస్తాం. ఇది మనం ఇంకా దశ చెప్పలేదు కాబట్టి తర్వాత క్లాస్లో చెప్తాం. ఇప్పుడు నక్షత్రాన్ని కూడా చూస్తారు, ఇది కూడా మనం తర్వాత క్లాస్లో చెప్పుకుందాం. సమగ్ర నిర్ణయం మనం తీసుకోవాలి అనుకోండి ఒక విధంగా. సో ఏ విధంగా చెప్పాలి, శని మహాదశను, రాహు అంతర్దశను, బుధుడి యొక్క ప్రత్యంతర దశను ఏ విధంగా చూడాలి అంటే, శని గ్రహం సూచించే కర్మవైఖరికి రాహు కలిగించేటటువంటి అస్పష్టమైనటువంటి ప్రేరణ, బుధుడి యొక్క బౌద్ధిక క్రియాశీలత. సో ప్రస్తుతం శని మహాదశలో రాహు అంతర్దశ కాబట్టి బుధుడి యొక్క ప్రత్యంతర దశ నడుస్తుంది కాబట్టి శని అనేది కర్మగ్రహం, రాహు అనేది ఒక రకమైనటువంటి అనిశ్చితి, అతిశయతకు సూచకం, బుధుడు వివేకము, విశ్లేషణకు ప్రతినిధి. కాబట్టి ఈ కాలంలో శాంతము, సహనము, బుద్ధి వినియోగం అత్యంత అవసరము. తొందరపాటు నిర్ణయం తీసుకుంటే చాలా కష్టాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే రాహు తొందరపాటు చర్యలు, అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటాడు. కాబట్టి బుధుడి యొక్క ప్రత్యంతర దశ నడుస్తోంది కాబట్టి ఆ సమయంలో ఇబ్బంది లేదు, ఎందుకంటే బుద్ధి బలం ఉపయోగిస్తాడు. ఒకసారి ఆ ప్రత్యంతర దశ వెళ్ళిపోయింది అనుకోండి, తర్వాత ఏమైనా పాపగ్రహం వచ్చిందనుకోండి, మొదటేమో చాలా వైజ్గా ఆలోచించిన వాడు మళ్ళీ తప్పటడుగు వేస్తాడు. కాబట్టి ఈ దశలు అనేది చాలా కేర్ఫుల్గా మనం చూడాలి. ఇది సూత్రాల వరకు మనం చెప్పుకున్నాం. ప్రాక్టికల్ ఒక జాతకాన్ని తీసుకొని వాళ్ళ వివాహం గురించో, ఉద్యోగం గురించో, విద్య గురించో అడిగే ప్రశ్నకు జాతకము, దశ, గోచారం ఈ మూడింటిని సమన్వయం ఏ విధంగా చేయాలి, మహాదశలో అంతర్దశ ఏ విధంగా ఉంటుందనేది చెప్తా. ఇది నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను. నెక్స్ట్ క్లాస్లో ఒక మహాదశ వచ్చిందనుకోండి, అందులో అంతర్దశ
ఒకటో ఇంటి అధిపతి అంతర్దశలో ఎలా ఉంటుంది, ద్వితీయ స్థానం యొక్క సంబంధించి అంతర్దశలో ఎలా ఉంటుంది, షష్ఠ స్థానం అంతర్దశలో, ఇలాగ 12 దశల్లో కూడా ఏ విధంగా ఉంటుందని చెప్పుకున్నాం. మనం 3 విషయాలు చెప్పుకున్నాం: విద్య, ఉద్యోగం, తర్వాత ధనం. ఈ 3 విషయాలకు సంబంధించి అన్ని గ్రహాల అన్ని భావాధిపతుల దశలో ఏ విధంగా ఉంటుందని ఒక క్లారిటీ నెక్స్ట్ క్లాస్లో ఇస్తాను. తర్వాత ఎగ్జాంపుల్ వైపు వెళ్దాం. సూత్రం ఇదే, అర్థం చేసుకోండి. మహాదశ అనేది మీకు బీజం లాంటిది, విత్తనం లాంటిది. అంతర్దశ అనేది మీకు అది మొలక రావడం, ప్రత్యంతర దశ అనేది పువ్వు రావడం, అంటే ఫలితాన్ని ఇవ్వడం అనేది అర్థం. సో ఇది మీ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ప్రాక్టికల్గా వెళ్ళేటప్పుడు దీని గురించి మనం సమగ్రంగా నేర్చుకున్నాం. సో ఇవాళ సమయం ఆల్మోస్ట్ అలా అయిపోయిందండి. కాబట్టి ఇంకా దీనికి సంబంధించిన ఎక్స్టెన్షను, ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. సో ఇది కొద్దిగా ఆలోచనాత్మకతో కూడుకుని ఉంటుంది. అలాగా జాతకం చూసినట్టు చాలా ఈజీ కాదు, కొద్దిగా ఆలోచించాల్సి వస్తుంది. ఎప్పుడు అనేది అంత సులభంగా నిర్ణయించడం కాదు. ఎందుకంటే అందరూ కూడా అలా జరుగుతుంది, అప్పుడు జరుగుతుంది, ఇప్పుడు ఈజీగా చెప్పేస్తారు, కానీ రియాలిటీలో జరగదు. ఎందుకంటే మనం చాలా ఆలోచించాలి. నిజంగా జాతకంలో అది అవుతుందా కాదా అనేది జాతకాన్ని చూసి, దశను చూసి, గోచారాన్ని చూసి, మూడింటిని సమన్వయం చేసి చెప్పాలి. అప్పుడే మనకు ఒక విషయం జరుగుతుందా లేదని తెలుస్తుంది. లేదా ఊరికే దశను చూసి జరిగిపోతుంది అన్నాం అనుకోండి, ఏదో ఒక రాయి వేసినట్టు, కనెక్ట్ అయితే కనెక్ట్ అవ్వచ్చు, లేకపోతే లేదు. ఆ విధంగా చెప్పడానికి మనం అవసరం లేదు. చిలక జ్యోతిష్యం చెప్పుకున్నవాడు కూడా చెప్పేస్తాడు. కాబట్టి మనం కొద్దిగా ఆలోచించి చెప్పాల్సి వస్తుంది. ఇది ఈ విధంగా సమన్వయం చేయాలి. ప్రాక్టికల్గా ఏ విధంగా సమన్వయం చేయాలని మనం తర్వాత క్లాస్లో మనం నేర్చుకుందాం. సో ఇవాళ పాఠం ఇంతటితో ముగిస్తున్నాను. సెలవు.